హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మన ముందున్న మూవీ టీం ఎవరంటే, ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలు దేనికైనా భయపడతారో లేదో తెలియదు కానీ పెళ్ళి అనకైనా భయపడిపోతారు. ఎందుకంటే పెళ్ళి అంటే లొల్లి, మ్యారేజ్ అంటే డ్యామేజ్ అనుకుంటారు. మరి ఆ మ్యారేజ్ డ్యామేజ్ అని తెలిసినా మేనేజ్ చేస్తూ ఉంటారమ్మా. బట్ మన రిచ్ గడికి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. పెళ్ళికి ముందే లొల్లి జరిగిపోయింది, మ్యారేజ్కి ముందే డ్యామేజ్ జరిగింది. మరి ఆ డ్యామేజ్ని ఎలా మేనేజ్ చేసినా మనం అందరం కూడా తెలుసుకోవాలంటే మన ముందు అయితే రిచ్ గడి పెళ్లి మూవీ టీం ఉంది. మరి వాళ్ళతో మాట్లాడి బోలెడని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ ఎవ్రీవన్. పెళ్లి చూస్తున్నారా? సో నాకు కూడా భయం వేస్తుంది. పెళ్లి అన్ని సార్లు అంటుంటే నాకే భయం వేస్తుంది. ఫిబ్రవరి మీ ఫ్రెండ్ పెళ్ళి ఉంది? అయిపోయింది బ్రో ఆల్రెడీ. నీది అయిపోయిందా? నాది కాదు, మా ఫ్రెండ్. అయితే ఇంత హ్యాపీగా ఎలా ఉంటుంది? సో డెఫినెట్లీ ఫస్ట్ మీతోనే మాట్లాడు, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఇందులో చూసుకుంటే. సో అంటే చాలా ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు మీరు ముందు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి, సో రిచ్ గడి పెళ్లిలో మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? డిఫరెంట్గా ఉంటుందండి. అంటే మీరు ఉన్నారంటే తప్పకుండా కొంచెం కామెడీ ఉంటుంది, హ్యూమర్ అనేది ఉంటుందని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కామెడీ చేయలేదు డైరెక్ట్. ఓకే. ఎక్కడ ఆడియన్స్ వేస్తారని భయం వేసి అసలు చాలా జాగ్రత్త పడ్డారు. చేయించలేదు కామెడీ అంటే ఉంది. సినిమాలో చేయలేదని చెప్పండి, సినిమాలో లేదనుకుంటారు మళ్ళీ. బయట బాగా చేసాం, సినిమాలో చేసేటప్పుడు డైరెక్టర్ మీ క్యారెక్టర్ అలా మాట్లాడదండి అని ఎక్కడో రిక్వెస్ట్ చేసి అట్లీస్ట్ ఈ పంచం వేస్తానంటే సరే వేయండి అని. సో అలాంటి పంచెస్ మేము ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో? నాది కాదు కానీ ఇందులో ఒక మాస్టర్ సతీష్ గారు అని ఉన్నారు. నా మొత్తం జోక్లన్నీ ఆయన దగ్గర నుంచి వస్తాయి. సినిమా ఫుల్ నవ్వుకుంటారు. అంటే ఆ క్యారెక్టర్కి ఏంటంటే లైక్ ఎలా మాట్లాడచ్చు, ఎవరి గురించి అయినా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను కానీ, ప్రణీత కానీ, కిషోర్ కానీ, మేము అంత మా క్యారెక్టర్లో ఉండి బయటకు వచ్చి మాట్లాడలేం. సో అందరూ క్యారెక్టర్లో ఉండి సో లిమిట్గా మాట్లాడుతుంటాం. బట్ మీరు మా ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్కడ మిస్ అవ్వరు. సో ప్రణీత గారు అంటే మీరు ఏ సినిమాలు చూసినా చాలా న్యాచురల్గా కనబడుతూ ఉంటారు. సో మీకు వచ్చిన రోల్స్ కూడా అలాగే ఉన్నాయి. మేకప్ అలాంటిది. సూపర్ బ్రో. అంటే ఇదిగో అక్కడ వేయలేనండి, ఇక్కడ వేసేస్తున్నాం, కవర్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఇది నేను చేసిన వాటికంటే చాలా డిఫరెంట్ అండి. డెఫినెట్గా నో మేకప్, న్యాచురల్ లుక్తో చాలా రోల్స్ చేశాను. బట్ ఇందులో ఆ స్టీరియోటైప్ బ్రేక్ చేయడానికి ట్రై చేశాను చాలా. అండ్ నా లుక్ నుంచి క్యారెక్టర్ డిజైన్ వరకు అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం కొంచెం మేకప్, కొంచెం చూడీదార్, కొంచెం ప్రమోషన్ ఇచ్చారు చీరలు లంగావన్నీళ్ళు వచ్చి చూడీదార్కి. అండ్ కొంచెం లైట్గా గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. అంటే ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ నాకు రాకపోవచ్చు. సో ఐ ప్లేడ్ అ సూడో ఫెమినిస్ట్. పచ్చిగా చెప్పాలంటే బతుకు జట్కా బండి, రచ్చబండ ప్రోగ్రామ్స్ లో హోస్ట్ ఉంటారు కదా, అది ఆ రోల్ నాది. సూపర్. అండ్ అమ్మాయి అంటే గ్రే షేడ్ ఉంటే చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు మీరు. సో డెఫినెట్లీ కిషోర్ బ్రో, సో మీది ఎలా ఉండిపోతుంది రోల్? మా ఆవిడ ముందర ఎక్కువ మాట్లాడాలి మూవీలో అంటే మూవీలోనే క్యారెక్టర్ చేశాను. సో రచ్చబండగా జడ్జి కదా, సో అలాగే ఉంటుంది అనమాట. సో బట్ చేంజ్ ఓవర్స్ బాగుంటాయండి నాది కానీ మిగతా ఆర్టిస్టులు అందరిది కూడా. నవీన్ ఇందాక మాట్లాడాను కదా, ఎంత ఫన్ ఉంటుంది. నాకు నిజంగా బాగా నచ్చింది. మొన్న మిక్సింగ్లో చూశాను. జనరల్గా కొత్తగా ఉన్నాడు మనోడు. అంటే రెగ్యులర్గా మీరు క్వశ్చన్ అడగానే ఎలా ఉంటుంది, ఆ ఫన్ ఉంటుంది అని అన్నారు కదా, చాలా సెటిల్డ్గా చాలా బాగుంది. అది కొత్తగా ఉంటుంది. అలాగా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టార్టప్ ఉంటుంది, మళ్ళీ ఎండ్ వేరియేషన్ ఉంటుంది. సో అలాగా ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ ఏంటి అని చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. చాలా బాగుంటుంది ఫిల్మ్. మేము ఏదైనా రచ్చబండ స్పూఫ్ అలాంటిదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా? ఉంది యాక్చువల్లీ ఉంది. ట్రైలర్ లో మాకు చూపించలేదు కదా, అందుకే చూడాలి. 2 minutes అనుకున్నాను, 3 minutes చూపించాను. సో అందుకని. సో నవీన్ బ్రో, అంటే మీ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా మాట్లాడుతున్నారు అందరూ కూడా. సో అంటే రిచ్ క్యారెక్టర్కి మీకు ఉన్న సంబంధం అంటే ఏం చెప్తారు? ఫ్రెండ్, స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఫ్రెండ్ తను. ఎవరు వాళ్ళు ప్రొఫెషనల్లో, వాళ్ళు అందరూ ఒక ప్రొఫెషనల్లో ఉంటాం. తను పెళ్ళికి వెళ్తాం. పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ ఫోన్ కాన్సెప్ట్ అంతా మీరు ట్రైలర్ చూసారు కదా, అదంతా జరుగుతుంది నెక్స్ట్. సో అంటే ఏదైనా వెరైటీ వర్క్ షాప్ కానీ, అంటే క్యారెక్టరైజేషన్ కొంచెం అంటే మీరు చేసిన దానికన్నా కొంచెం కొత్తగా ఉంది కాబట్టి, సో అలాంటి వర్క్ షాప్ అనేది చేస్తారా? చేసాం. అక్కడే మేము ఊటీ వెళ్ళినప్పుడు ముందు అనుకున్న క్యారెక్టర్ అందరూ విడివిడిగా డైరెక్టర్గా పిలిచి మీ క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పి 2 days అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ అందరం గ్యాదర్ అయ్యి అక్కడ ఒక హాల్ ఒకటి ఇచ్చారు. అక్కడ అందరూ భోజనం చేయటానికి అనుకున్నాం, కాదంట వర్క్షాప్ అని చెప్పని. వెళ్ళగానే ఫస్ట్ రెండు అంటే ఏదో పార్టీ అనుకున్నాం, పార్టీ కాదు వర్క్షాప్ అని. అలా 2-3 days వర్క్షాప్ చేసిన తర్వాత సెట్స్కి వెళ్ళాం. మళ్ళీ మేము సెట్స్కి వెళ్ళి మా షూట్ ఆల్మోస్ట్ నైట్ జరిగింది. షూటింగ్ ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6 వరకు. ఒక లైట్ జస్ట్
పోతే వదిలేవారు, కానీ లేదంటే కనుక లైట్ కొంచెం ఉన్నా కూడా ఏదోలా పెట్టి మేనేజ్ చేసి షూట్ చేసేవారు. డైరెక్టర్ గారు మళ్ళీ 6 o'clock కూడా ఫ్రెష్గా అప్పుడే ఫస్ట్ షాట్ చేస్తున్నట్టు ఒక టీ తాగి రెడీ బ్రో రెడీ అనేవారు. బ్రో రెడీ కాదు బ్రో, ప్యాకప్ అవ్వదా? ప్యాకప్ అవ్వ, సరే లాస్ట్ షాట్ అనేవారు. మళ్ళీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేవాళ్ళు. కొంతమంది బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి పడుకునేవాళ్ళు, కొంతమంది ఏమో ఇమీడియట్లీ పడుకునేవారు. మేము ఏం చేస్తున్నారని వెళ్ళేవాళ్ళం పొరపాటున. వెళ్ళేటప్పటికి మళ్ళీ స్టోరీ డిస్కషన్, అమ్మో ఇటు వెళ్ళకూడదని చెప్పి అటు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పడుకునేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ 4కి లేపేసేవారు. మళ్ళీ కాస్ట్యూమ్స్, ఒకసారి రిహార్సల్స్, అంతా లైక్ ఆడుతూ పాడుతూ చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా చేసాం. 24 hours గట్టిగా వాడారండి. ఎలా వాడాలి అలా వాడారు. నవీన్ గారు రీల్ లో క్యారెక్టర్ కాకుండా రియల్ క్యారెక్టర్ గురించి చెప్పారు. సో అక్కడ ఎలా ఉందండి? సో డెఫినెట్లీ. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అంటే ఇన్ని ఎంజాయ్మెంట్స్ మేము చూస్తున్నాం, మాకైతే అలా ఎంజాయ్మెంట్ గా ఉంది. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు అక్కడ? సో నాకు అక్కడ చాలా మంది అందరూ ఫస్ట్ టైమే కలిసారు అండ్ అందరితో చాలా క్లోజ్ అయ్యాను. ఎస్పెషలీ కియారా అని అక్కడ నా పోస్టర్ కింద ఉంది. తను ఫ్లోరా అని ఒక రోల్ చేసింది. సో మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యామన్నమాట. ఐ గాట్ అ ఫ్రెండ్ ఆన్ దిస్ సెట్. ఇప్పటికీ మేము టచ్లో ఉంటాం. సో షూట్ అయిపోయిన వెంటనే చేంజ్ చేసుకుని వెంటనే ఈయన ఏదైతే హాల్ చెప్పారో అక్కడికి వెళ్ళి మార్నింగ్ కూర్చొని గాసిప్ అంతా చేసుకునే వాళ్ళం అనమాట. సో అదొక బిగ్ బాస్ హౌస్ లా ఉండేది మాకు, ఎందుకంటే ఒకే లొకేషన్ లో పడేశారు. ఏడవాలన్నా అక్కడే, గొడవ పడాలన్నా అక్కడే, అన్ని అక్కడే అండ్ వీళ్ళతోనే. సో ఇట్ వాస్ వెరీ గుడ్ అండి. 28 to 30 days. ఊటీ అంటే చిరాకు వచ్చేలా నా జీవితంలో ఊటీ సూపర్. అంటే మీరు ముందు చేసిన క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ చాలా కొంచెం డిఫరెన్స్ ఉందంటున్నారు. సో అంటే మేకప్ పరంగా కానీ లేకపోతే మీ క్యారెక్టరైజేషన్లో. సో అలాంటప్పుడు ఏ విధంగా మీరు ఎక్స్పోజ్ చేయాలి అనుకున్నారు? థియేటర్లో కానీ లేకపోతే స్క్రీన్ మీద కానీ మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ని? ఎవ్రీ ప్రాజెక్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నేను ట్రై చేస్తాను. ప్రికాషన్స్ ముందు కోట్ వేసుకుందండి, చలి ఎక్కువ అక్కడ, టీతో అవుతుండేది మధ్య మధ్యలో. కేరా అమ్మాయితో ఎక్కువ డిస్కస్ చేసి కుదిరితే సీన్ చేసేది, ఎప్పుడైనా తనకు వీలు ఉన్నప్పుడు చేసేది. నా మట్టుగా నడిచింది. అలా ప్రికాషన్స్ అని ఏం తీసుకోలేదు నేను. యాక్చువల్లీ నేను ఇంపల్సివ్ యాక్టర్. నేను ప్రికాషన్స్ ముందే వర్క్ షాప్స్ చేసి అలా చేస్తే నాకు ఎందుకో రాదు, నాకు అప్పటికప్పుడు ఇంపల్సివ్గా వస్తుంది. సో నేను స్పెషల్గా ఏం తీసుకోలేదు, జస్ట్ క్యారెక్టర్ అర్థం చేసుకుని దాన్ని బట్టి. వీళ్ళు చెప్పాను కదా హోస్ట్ ఉంటారు రచ్చబండ, సో అలాంటివి కొంచెం యూట్యూబ్లో వీడియోస్ చూసి వాళ్ళ మేనరిజమ్స్ ఎలా ఉంటాయి అవి అబ్జర్వ్ చేశాను. ఐ ట్రై టు. కానీ ఆ మేనరిజం కానీ ఇవిడిదే బాగుందని పెట్టాం. సో రియల్గా ఏం చూడగలం మరి అప్పుడు? బతుకు చట్కా బండి హోస్ట్లో మేకప్ ఉన్నప్పుడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. కిషోర్ బ్రో, అంటే రిచి గారితో మీకు అంటే కనెక్షన్ కానీ సో ఏ విధంగా ఉండబోతుంది సినిమాలో? అక్కడికి వెళ్ళి యాక్చువల్లీ అప్పుడు అన్నట్టుగా ఏంటంటే కొంచెం షూటింగ్ వరకు ఓకేనండి. ఆ తర్వాత కొంచెం ఆ వర్షం అదంతా కొంచెం అనిపించింది, కానీ తర్వాత ఇప్పుడు మాత్రం చాలా మిస్ అవుతున్నాం. యాక్టర్ ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది. చెప్పినట్టు ఫ్లోరా గురించి, ప్రవీణ్ అన్న మీ గురించి అవును, మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు. వీళ్ళందరూ ఒక సెక్షన్, మాదంతా కొంచెం లాంగ్ లో ఒక రిసార్ట్స్ ఉంటాయి. ఆ రిసార్ట్ లో మా పెద్దలకి వేరే అసలు లవ్ ఇట్ అండి. అసలు అంటే రిలేషన్ వచ్చేసింది ఇప్పుడు మా అందరికి కూడా. కొత్త ఫ్రెండ్స్ రిచ్ గైడ్ పెళ్లి వల్ల వచ్చేసారు. సో ప్రవీణ్ బ్రో నేను ఒక రూము, ఇక మాదే అంతా ఒక లెవెల్ వేరు. చెప్పట్లేదా షూట్ అయిందా? చెప్పలేదు. చెప్పు, నువ్వు గమనించిందండి షూట్ అయిన తర్వాత ఆ సీన్ కోసం మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు? అయ్యో బాబాయ్, అదే అది గ్లాస్ సీన్ ఒకటి చేసాం, రియలిస్టిక్ గా రావాలి సినిమాలో. రియలిస్టిక్ గురించి మీరు ఏమనుకున్నది? ఇది అలాంటి గ్లాసెస్ బ్రో, అది గ్లాసెస్ సెక్షన్ సీన్ లో ఇటు ఉంటే గ్లాస్ అటు పెట్టాలి. ఒక సీన్ ఉంది, మళ్ళీ ఇలా లాగుతాడు మనోడు, నీకా నాకానే ఒకటి ఉంటుంది. అది చెప్పట్లేదు అనుకుంటా, మీరు వేరేగా అనుకున్నారు. జస్ట్ మ్యాజిక్ గ్లాసెస్ చెప్పండి బ్రో, మీరే దాన్ని ముందు అసలు అలవాట్లేదు. డైలీ ఎప్పుడు తాగరండి? ఫస్ట్ టైం చూసావు కదా నువ్వు, అట్లా అట్లా తాకుండా కాదు కదా అంతం కూడా ఫస్ట్ టైం. అప్పుడేమనిపించింది? చాలా బాగుంది సీన్, కదా ఎడిట్లో తీసేస్తారు, తీస్తారు యాక్చువల్లీ. బ్రో యు నీడ్ టు కంక్లూడ్ దట్ ప్రవీణ్ సీన్ ప్లీజ్ బ్రో. లేదు అంటే పర్టికులర్ గా ఏం లేదు, మా ఇద్దరు ఒక రూమ్ ఉండటం వల్ల కానీ కొంచెం ఎక్కువ వర్క్ షాప్ చేశారు. ఎక్కువ మాకు ప్రైవసీ ఉంది, మాకు వీళ్ళతో సంబంధం లేకుండా ఏం చేసుకోవడానికంటే కొంచెం ఫ్రీగా అలా చేసి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఫిట్నెస్ అక్కడే మీకు పడుకున్నారా క్యాలరీస్ బర్నింగ్ ఫిట్నెస్. ఒక పూల్ ఉండేది మాకు అక్కడ,
పొద్దున్నే లేచి 8 degrees అలా ఉండేది భయ్య. అంటే అంతకుముందు మామూలుగా 18 AC పెడితేనే రూమ్ అంతా ఇలా ఉంటుంది కదా. 8 degrees మామూలుగా నైట్ షూట్ చేసేసి వీళ్ళు చేద్దాం అనుకున్నారు కానీ చూసారు, కెమెరామెన్ గా చేసేవారు. అంటే ప్రవీణ్ అని ఉన్నారు ఆయన. అంటే ఎందుకు ఈ ఏజ్ లో అది చేయటం, అది చలికి మళ్ళీ టైట్ అయిపోతుంది స్కిన్ అని దాని గురించి ఆలోచించి సూపర్ 1 minute బ్రేక్. చాలా ఫన్నీగా ఉండేదండి. అవుతుంది బ్రో, ఇంటర్వ్యూకి వచ్చి నేను ఎంత లాభం అవుతుంది. సో డెఫినెట్ బ్రో, డైరెక్టర్ గారు ఎలా కంట్రోల్ చేశారు బ్రో? నాకు అర్థం కావట్లేదు నిజంగా. కంట్రోల్ చేసి ఆయన ఎక్స్ప్రెషన్ గో విత్ ద ఫ్లో. వీళ్ళు షూట్ అని అనేవాళ్ళు, ఆయన అంతే, ఇంకేం అనేవాళ్ళు కాదు పాపం. బ్రో డెఫినెట్లీ ఆయన ఎఫర్ట్స్ కి అయితే మనం అంటే మేము ఇంకోటి అంటే ఆ సీన్ చేసి మళ్ళీ నవ్వుకునే. సో ఆయనకి వర్క్ అయిపోతే ప్రాబ్లం లేదు కదా, అలా ఎంజాయ్ చేస్తూ షూట్ చేయడం అనేది బాగుంటుంది. అండ్ డైరెక్టర్ గారి గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ గా అండ్ డైరెక్టర్ గా ఒక కొత్త సినిమాతో మనం ముందుకు వస్తున్నాం. సో అంటే ఒక డైరెక్టర్ గా ఆయనలో ఉన్న స్పెషల్ స్పార్క్ అంటే మీరు ఏం చేస్తారు? ఒక యాక్టర్ గా మీరు చూస్తున్నప్పుడు ఆయన డిఫరెంట్ స్టోరీ బ్రో, డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఇంత చిన్న కథని అంత ఒక ప్లేస్లో ఉండే ఎంగేజ్ కథని ఆడియన్స్కి ఎంత బాగా చూపించారన్నది మాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమైంది. ఆయన ఇంత ముందు కూడా చేశారు, అంటే శంకర్ గారు చేశారు, వైశాలి మూవీకి డైరెక్టర్గా చేశారు. సో ఆయన కొంచెం క్రియేటివ్ థాట్స్ అండ్ డిఫరెంట్ ఉంటాయి. సో ఫస్ట్ కథ చెప్పగానే డిఫరెంట్. యాక్చువల్లీ ఆయన నాతో ఫస్ట్ సినిమా ప్లాన్ చేశారు, చేసిన తర్వాత కొంచెం లేట్ అవుతుంది. బ్రో ప్లీజ్ బ్రో, లాఫ్ అయితే వద్దు బ్రో, సీరియస్ అయితే. అది నిజమే. ఓకే బ్రో, చాలా సీరియస్. ఓకే రెడీ బ్రో. నిజంగా ఒక సినిమా ప్లాన్ చేసింది, ఇది జోక్ అనుకోండి, ముందు జోక్ అనుకోండి ప్లాన్ చేశారు. అది కొంచెం మళ్ళీ లేట్గా చేద్దామని చెప్పని అందరిలో పెట్టి నన్ను పెట్టబోని నన్ను పెట్టారు. నెక్స్ట్ చేస్తున్నారా డైరెక్టర్ గారు? మళ్ళీ సేమ్ గ్రూపా? గ్రూప్ మళ్ళీ ఆ గ్రూప్ కి మళ్ళీ ఆర్టిస్ట్ మాత్రం నేనే సెలెక్ట్ చేయాలి. మళ్ళీ అందరూ ఈయన వల్లే. మళ్ళీ నాకేదో బాధ్యత ఇచ్చేసారు అనుకున్నా, ముందు సినిమా తర్వాత చేద్దాం అన్నారు, అది గుర్తించలేదు. సో నెక్స్ట్ సినిమా ఎలాగో మీతోనే కదా బ్రో? అదే. సో డెఫినెట్లీ మీకు చెప్పారండి, ఇప్పుడు మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు కదా బ్రో? ఎలాగ చేస్తున్నాం బ్రో. సో ప్రణీత గారు, సో డైరెక్టర్ గారు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చేవారు మీకు? యాక్చువల్లీ ఈ ఫిల్మ్లో చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది ఉందండి. స్క్రిప్ట్ అయితే ఇచ్చేసారు, అంటే ఇవాళ షూట్ జరుగుతుంది అంటే మార్నింగ్ సీన్స్ ఇచ్చేవారు. సో దాన్ని బట్టి నాకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అడిగేదాన్ని. బట్ ఎక్కువ ఇన్పుట్స్ అంటే సార్ అంత ప్రెషర్ ఏం పెట్టలేదు ఇలానే చెయ్యాలి అని. కంటెంట్ మీరు గ్రాస్ప్ చేసి దాన్ని బట్టి మీ ఫ్లోలో మీరు వెళ్ళండి అన్న క్రియేటివ్ స్పేస్ ఇచ్చారు. అండ్ నాకు కూడా ఏమైనా ఇన్పుట్స్ ఉండి నేను సార్ ఈ క్యారెక్టరైజేషన్ ఇది పెడదాం అనుకున్నాను అని చెప్తే షూర్ గో హెడ్ అన్నట్టు ఫ్రీడమ్ అయితే ఉంది. సో యా, సూపర్. కిషోర్ బ్రో, అంటే మేము చాలా క్యారెక్టర్స్ చూస్తున్నాం కదా, సో అందులో మెయిన్గా మీ క్యారెక్టర్ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆ క్యారెక్టర్ నుండి అంటే దగ్గర ఇలాంటి క్యారెక్టర్ బాగా రిలేటెడ్ అవుతారు. ఇలాంటి క్యారెక్టర్ ప్రతి లైఫ్లో ప్రతి చోట మనం చూస్తాం. అది మనం స్క్రీన్ మీద చూసేటప్పటికి ఆహా ఈ మన రిలేటెడ్ గా ఉన్నాడు అని చెప్పి అనుకుంటారు. అదే అంటే మొత్తం క్యారెక్టర్ చెప్పలేను, అందరు హస్బెండ్స్ రిలేట్ అవుతారు, బాగా రిలేటెడ్ అవుతారు. సూపర్. నాకు ఫస్ట్ ఆయన వేరే క్యారెక్టర్ ఒకటి చెప్పారు, అంతకు ముందు అలాంటిది సెట్ అవ్వడని చెప్పి సెట్ అవ్వడని చెప్పి దీనికి ఇచ్చారు. బట్ వాళ్ళు భయపడి ఉంటారు ఫస్ట్ లో చేస్తాడో చేయడం అని చెప్పి. కానీ ఏమో చూడాలి, మీరు చెప్పాలి రేపు. అట్లే నవీన్, అంటే రిచీ క్యారెక్టర్ ఎందుకు మాకు కనబడలేదు ఇక్కడ ప్రమోషన్స్ లో? అంటే పెళ్లి బిజీలో ఉన్నాడా లేకపోతే ఆ డ్యామేజ్ ని మేనేజ్ చేయడానికి వెళ్ళాడా? లేదు, పెళ్లి బిజీలో ఉన్నాడు. అంటే సినిమా అంటే పెళ్లి కదా, ఆడవాడంతా తనే చూసుకుంటాడు. థర్డ్ రిలీజ్ అవటం, మొత్తం బ్యానర్ కట్టడం, అన్ని హోర్డింగ్స్ తనే పెట్టి తనే ఫోటో దిగుతున్నాడు, అన్ని తనే చూసుకుంటాడు. సో బిజీలో ఉన్నాడు. సో డెఫినెట్లీ బ్రో, అదే రిచ్ గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉండిపోతుంది? అంటే సత్య గారి క్యారెక్టర్, సత్య గారి క్యారెక్టర్ బాగుంటుంది. అంటే లీడ్ యాక్టర్ కదా బ్రో, ఏం డిఫరెన్స్ మేము చూడవా? మంచి క్యారెక్టర్, డిఫరెంట్ గా ఉంటుంది. అంటే లీడ్ అని అలా కాదు బ్రో, అంటే ఇందులో కాన్సెప్ట్ ఇదంతా. బేసిక్ ఏంటంటే మేము ఎవరి పెళ్లికి వెళ్తున్నామో అది రిచ్ గారి పెళ్లి మాట. సో టైటిల్ ఆయన మీద పెట్టారు అంతే తప్ప మామూలుగా అంటే మెయిన్ పిల్లర్ తన పెళ్ళికి వెళ్ళి అక్కడ మాకు జరిగిన ఇన్సిడెంట్, స్కూల్లో ఉన్న మెమరీస్ అన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకుని ఆ తర్వాత ఫోన్ తీయటం. ట్రైలర్ మీరు చూసారు, ఫోన్ తీసిన తర్వాత స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి అంతా ఫ్లో అంతా అలా ఉంటుంది బ్రో.
సో అంటే ఇప్పట్లోనే అదే ఎక్కువ జరుగుతుంది. అవును. ఫోన్ ఎంత సెక్యూరిటీగా ఉంటే ఆల్మోస్ట్ గా అంత మనం కనెక్ట్ అవుతాం పర్సన్కి. అవును. సో అంటే ఎంతవరకు మేము చూడగలం అంటే ఆ కాన్సెప్ట్ కానీ ఏదైనా సినిమాలో అంటే త్రూఅవుట్ ఉంటుంది. అంటే లైక్ ఒక్కొక్కరు అందులోకి వెళ్ళిన ఒక్కోసారి అందులో ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిన స్పీకర్ ఆన్ చేసిన తర్వాత ఒక నేను ప్రాబ్లం ఫేస్ చేస్తాను, తిన ప్రాబ్లం ఫేస్, ఆ తర్వాత ఒక్కొక్క సెగ్మెంట్ తర్వాత ఒక సీన్ ఉంటాం. అంటే ఎంగేజింగ్ ఉంటుందని. అంటే నేను ఇప్పుడు చెప్తే కథ అంతా వచ్చేస్తుంది ఫాస్ట్గా, అది అందుకే ఆపి చెప్తున్నా. సో ఇదే ఫ్లోలో చెప్పేవారు. ఓకే. మరి థర్డ్ ఎవరు వెళ్తారు థియేటర్కి? సూపర్. సో ప్రణీత్ గారు, సో అంటే ఈ కాన్సెప్ట్ అనేది సో ఎంతవరకు ఇప్పట్లో ఉన్న ఆడియన్స్ కనెక్ట్ అవుతారు దానికి? కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఐ మీన్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరని చెప్పట్లేదు, బట్ ఇలాంటి సిచ్యువేషన్ అందరి లైఫ్స్ లో రాకపోవచ్చు. ఒకవేళ వస్తే ఎలా ఉంటుందని మాత్రం మా సినిమా చూస్తే అర్థమవుతుంది అన్నమాట. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో గ్రూప్ లో కూర్చున్నప్పుడు మీరు లౌడ్ Try చేయండి స్పీకర్ ఒకసారి. మాట్లాడారా? లేదు బ్రో, మాట్లాడలేదా? చాలా తెలిసిపోతాయి కదా బ్రో. అందుకే అదే మా సినిమా. అదే మాకు తెలిసిపోతుంది, మీకు తెలియదు అంతే. సో రీసెంట్ గా లవ్ టుడే కూడా సో అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. సో అందుకే అడుగుతాను. లవ్ టుడే ఇస్ కన్ఫైన్డ్ టు 2 people ఓన్లీ, Yes. గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్. బట్ ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్, ఒక 8 to 10 డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ ఒక టేబుల్ మీద కూర్చొని వాళ్ళ లైఫ్ లో ఉండే పుట్టు పూర్వత్రాలు బొక్కలు అన్ని తెలుస్తుంటే చేయండి చెప్పండి బ్రో. అంటే లవ్ టుడే లో వచ్చి వాళ్ళు ఇద్దరు పర్సనల్ లైఫ్ ఒకరు చూసుకుంటారు. Okay. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏమి ఫోన్ ఓపెన్ చేసి మొత్తం మెసేజ్ అలా చూడటం కాదు. మెసేజ్ చదవడం, ఫోన్ వస్తే కాల్ వస్తే లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు, రెండే తప్ప ఇంకేం లేదు. సూపర్. సో కిషోర్ బ్రో, అంటే ఈ కాన్సెప్ట్ వల్ల సినిమాలో మీ పార్ట్నర్షిప్ కానీ లేకపోతే ఏదైనా అదేంటి ఎఫెక్ట్ అయ్యేది ఉందా? వాళ్ళిద్దరు డ్యామేజ్ damage. రిలేషన్ బాగానే ఉన్నారు ఇద్దరు. ఇక్కడ కాదు బ్రో, సినిమాలో సినిమాలో ఒక ప్రాబ్లం వస్తుంది, దాని అంతా కూడా గుడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా ఎవ్రీథింగ్ ఫినిషింగ్ ఉంటుంది ఒకటానికి. సూపర్. సో ఆ విధంగా చూడగా అంటే రిచ్ గడి పెళ్లి కూడా ఆగిపోయేలా కనబడుతుంది మాకు ట్రైలర్ చూస్తుంటే. అదే గోల మామూలుగా జరగదు, ఓకే, ఫుల్ కొట్టేసుకోవటాలనే జరుగుతాయి. అండ్ ప్రణీత్ గారు, అంటే స్టోరీ ఎక్కువ చూస్తుంటే నైట్ టైం లోనే జరుగుతుంది ఎక్కువ. సో అంటే నేను ఎంతవరకు చూడగలను? అంటే సినిమా ఒక హాఫ్ అంత వరకు నైట్ టైం మేము ఎంజాయ్ చేస్తా. ఐ థింక్ 70 to 75% ఆఫ్ ద పోర్షన్ మొత్తం ఈ గేమ్ ఒక బ్యాచులర్ పార్టీకి మేము అందరం అటెండ్ అవుతాం. సో 1 night లో జరిగే స్టోరీ అట్లీస్ట్ 75%. మిగిలినంతా మా బ్యాక్ స్టోరీస్, మా ముందు ఉన్న ఈ పెళ్లికి రాకముందు ఉన్న లైవ్స్ అన్ని కొంచెం చూడొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నైట్ అండి. ఒకే టేబుల్ మీద మొత్తం ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ అంటే ఒకే లొకేషన్ లో ఇంతమందిని కవర్ చేసి వేరే వేరే యాంగిల్స్ లో ఇంట్రెస్టింగ్ గా తీయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో క్రెడిట్ గోస్ టు అవర్ డిఓపి విజయ్ సార్. చాలా ఎక్స్పెరిమెంటల్ గా మంచి యాంగిల్స్ పెట్టి మమ్మల్ని అందరినీ చాలా బాగా చూపించారు. సూపర్. సో మీరు ఏ సినిమా చేసిన పెద్ద స్టార్స్ తో ఇంత పెద్ద పోస్ట్ పెడతారు? అవును, అదే మళ్ళీ ఇంటర్వ్యూ చెప్తారు. సో తర్వాత ఉప్పినలో మీ సీన్ లేనప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంత పెద్ద పోస్ట్ పెట్టారు మక్కల్ సెల్వన్ గారితో, అంత పెద్ద పోస్ట్ మేము చూసిన తర్వాత. సో డెఫినెట్లీ మీరు కూడా ఫీల్ అయ్యి ఉంటారు. ఒక 10 minutes అయినా ఉంటది వెళ్ళిన తర్వాత, ఒక 10-20 minutes తర్వాత. సో ఎలా ఫీల్ అయ్యి థియేటర్ లో? ఫస్ట్ అయితే షాక్ అయ్యానే, ఇక్కడ నేను ఉండాలి కదా అన్న సీన్ ఎగిరిపోయింది. సినిమా మొత్తం అలానే ఫీల్ అయ్యి ఇక్కడ నేను ఉండాలి కదా అని. బట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యా. మూవీ అయ్యాక బుచ్చిబాబు గారికి ఫోన్ చేసేది, సార్ నా పార్ట్ లేదు సార్ అంటే, ఇంకా కొంచెం లెంత్ ఎక్కువ అయిందమ్మా, సో తప్పలేదు అని చెప్పారు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ అండర్స్టాండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఎడిటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీటన్నిటికంటే సినిమా ఇంపార్టెంట్ అని అనిపించింది. లైక్ వీఆర్ లైక్ వెరీ లిటిల్ పీసెస్ ఇన్ ద బిగ్గర్ గేమ్. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే. అట్లీస్ట్ నాకు ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది, విజయ్ సేతుపతి గారితో. ఆయనతో కూర్చొని ఒక 45 minutes 1 hour కూర్చొని మాట్లాడాను. సో దట్ ఎక్స్పీరియన్స్ ఐ చెరిష్ ఫర్ ఎవర్. నోబడీ కెన్ టేక్ దట్ ఫ్రమ్ మీ. సో బుచ్చిబాబు గారికి వెళ్ళిన కాల్ హను రాఘోపూర్ గారికి అయితే వెళ్ళలేదు కదా? లేదు, నాకు ఎంత షూట్ ఆయన కూడా కాల్ వెళ్ళింది, కానీ గ్రాటిట్యూడ్ కాల్ వెళ్ళింది. థ్యాంక్ యూ అని చెప్పాను ఆయనకి. సో డెఫినెట్లీ. సో నవీన్ బ్రో, మీరు ఏదో ఆలోచిస్తున్నారు, రిచ్ గడి పెళ్లి ఎంత గ్రాండ్ గా జరుగుతుంది, ప్రమోషన్స్ ఎలా చేయాలి టెన్షన్. సో ఆల్రెడీ నువ్వు రాక్ చేస్తున్నావు కదా బ్రో ప్రమోషన్స్ అన్ని. అదే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వచ్చిన ఇంటర్వ్యూ అయితే ఎలా మాట్లాడాలి. నెక్స్ట్ ఈయన కూర్చుంటా. సో బిఫోర్ అంటే నువ్వు కూడా ఏదో ఒకసారి మా కోసం ఒక స్పీకర్ లో పెట్టి ఎవరితో మాట్లాడచ్చు కదా?
సో కొన్ని విషయాలు మాకు తెలుసు, మీకే చేయనా? నాకు సో మీ దాంట్లో ఎవరు మేము చేయడం రెగ్యులర్, మీరు చేయండి ఒకసారి. ఓకే ఇంటర్వ్యూ ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఓకే బ్రో, ఒక్కసారి. ఇప్పటికి చాలా మంది కాల్ చేయించారు మాతో మార్నింగ్ నుంచి. ఓకే ఓకే అయితే ఇంకేమొద్దు. సో బిఫోర్ బ్రో రిచ్ గడి పెళ్లి గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? డిఫరెంట్ గా ఉంటుంది. అంతే, డిఫరెంట్ గా కొంచెం చెప్పు బ్రో. ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇప్పుడున్న అంటే ఉన్న దానికి మీరు లవ్ టుడే కాన్సెప్ట్ లాంటి చాలా మంది నచ్చుతుంది. అలా అది కూడా ఇలా ఇది డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఎలా చెప్పాలంటే ఒక చిన్న లైన్ ఒక కొత్త పీపుల్ని పెట్టి పెద్ద కెమెరామ్యాన్ గారు, పెద్ద డైరెక్టర్, మాకు ప్రొడక్షన్ బాగా సపోర్ట్ చేసింది కురింజి గారు. మాకు బ్యాక్ బోన్ నుండి చాలా బాగా సపోర్ట్ చేశారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన ప్రాజెక్ట్ అంటే డెఫినెట్లీ చాలా బాగుంటుంది. మీరు సినిమా చూసాక మీకు అర్థం అవుద్ది. సో థర్డ్ చూసి మీరే చెప్పాలి. సూపర్ బ్రో. మీకు సుకుమార్ గారికి ఒక స్పెషల్ బాండ్ ఉంది. ఆయన ప్రతి సినిమాలో మీరు ఎందుకో కనబడతారు. సో దాని వెనకాల ఏదైనా రీజన్ ఉందా? అంటే స్పెషల్ బాండింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందని? ఎప్పటి నుంచి 100% లవ్ నుంచి. ఓకే సార్ అన్ని సినిమాల్లో ఉంటా సార్, అంటే సార్ లైక్ మై గాడ్ ఫాదర్. సూపర్. మరి సార్ గురించి ఓకే ప్రణీత గారు మీ మాటల్లో రిచ్ గడి సుకుమార్ గురించా? సుకుమార్ గారి గురించి కాదు బ్రో, రిచ్ గడి పెళ్లి గురించి. డెఫినెట్ గా అందరూ వచ్చి చూస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఫన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో దానికోసం అయితే చూడాలి. అండ్ విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి బయటికి. అండ్ సాంగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. మా సినిమాలో డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, కొంచెం హారర్ ఉంటుంది. సో అన్ని జానర్స్ కవర్ చేసి ఒక ఫుల్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. సో ఇంతకంటే ఇంకేం కావాలి ఈ సినిమా చూడడానికి? ఈ సినిమా చూసాక మీకు న్యాచురల్ రోల్సే కాకుండా చాలా కమర్షియల్ రోల్స్ కూడా రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో కిషోర్ గారు మీ మాటల్లో. బ్రో మొత్తానికి ఫైనల్లీ థర్డ్ వస్తుంది. సో చెప్పారు కాబట్టి ఆల్ షేడ్స్ ఉన్నాయి. అలాగే ఈ మధ్య కొత్త కంటెంట్ కానీ కొత్త ఫిల్మ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మా రిచ్ గడి పెళ్లి కూడా ఎంకరేజ్ చేయాలి, మీడియా వారు కానీ అయితే పబ్లిక్ కానీ చేయాలని హోప్ చేయటం. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. సో మీరు అందరూ కూడా మార్చ్ 3న రిచ్ గడి పెళ్లి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి.